బడంగ్పేట్ సర్కిల్ మహనీయుల ఉత్సవాల కమిటీ అధ్యక్షుడు గట్టు శ్రీనివాస్ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి। ఈ సందర్భంగా బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అంబేద్కర్ విగ్రహానికి వివిధ రాజకీయ పార్టీల నాయకులు పూలమాల వేసి ఘన నివాళులర్పించారు। ఈ వేడుకలో మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కిచ్చనగారి లక్ష్మారెడ్డి, బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అందుల శ్రీరామ్ యాదవ్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి మరియు మాజీ మేయర్ చిగిరంత వారిచాత నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు। ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు మాజీ ప్రజాప్రతినిధులు, ఉత్సవ కమిటీ సభ్యులు మరియు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు। Good morning. మన భగవంతుడు ఎవరున్నారు అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ కాబట్టి మైనార్టీలు మనం కూడా రేపు రాబోయే కాలంలో మన ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి బడంగ్పేటలో మన గట్టు శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున జరగడం సంతోషకర విషయం। అదేవిధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం మీద 70 సంవత్సరాలు పూర్తయినా కానీ అదే రాజ్యాంగం మీద పోతున్నామంటే ఇంకా రాబోయే రోజుల్లో ఎన్ని తరాలైనా ఆ రాజ్యాంగం మీదనే ఈ రోజు మన పరిపాలన సాగుతున్నది। ఒకసారి ఆలోచించండి, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చిన్నప్పటి నుంచి ఎన్నో అవమానాలు లేని స్కూల్లో పోతే కూడా వాటర్ ఇవ్వకుంటుంటే కూడా ఎన్నో అవమానాలు చేసినా ఎన్నో బాధలు పెట్టినా ఆ అన్నిటిని దిగమింగుతూ ఈ విద్యనే ముందని చదువుతో పాటు ఆయన లండన్ లో కానీ అమెరికాలో కానీ చదువుకొని వచ్చి ఇలా మన రాజ్యాంగాన్ని రాసిందంటే ఆ రాజ్యాంగం మీదనే ఎలా ప్రతి ఒక్కరూ మనం నడుస్తున్నామంటే ఎంత దూరదృష్టితో ఈ విధంగా రాసిండో ఒకసారి ఆలోచించాలి। కానీ మనలో చాలా మంది నిరాశ పడుతుంటారు, చిన్న ప్రాబ్లం వచ్చిందంటే ఇంకా పడుతుంటారు। నిజంగా కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆ రోజు ప్రాబ్లం వచ్చినా
నేను ముందుకోవాలి, నన్ను ఎవడు అవమానించినా ఏమి చేసినా ఈ దేశానికి నాదేందో చూపించాలనే విధంగా పోయింది. కాబట్టి ఈ రోజు పౌరులు కూడా చెప్పేది ఏంటంటే మనము ఏ విధంగా ముందుకోనో బాబాసాహెబ్ అంబేద్కర్ సూచన మేరకు ఆయన నిర్మించిన రాజ్యాంగం మీద మనం అందరం కట్టుబడి ఉండి ముందుకోవాల్సిన బాధ్యత ఉంది. కానీ ఒక బాధ వేస్తున్నది, నాకు పర్సనల్ బాధ వేస్తున్నది. అంబేద్కర్ అంటే కొన్ని వాడల వరకే పరిమితం చేస్తూ అది మంచి పద్ధతి కాదు. నిజంగా అంబేద్కర్ జయంతి చేయాలన్నా, అంబేద్కర్ వర్ధంతి చేయాలన్నా కొన్ని వాడాలే, కొంతమంది ఎస్సీలకే దాన్ని అంటగాడుతురు. ఇది మంచి పద్ధతి కాదు. అందరము ఒక దేవునిగా పూజించి ఒక మానవుని మనం అందరం స్ఫూర్తిగా తీసుకొని ముందుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉంది. నిజంగా కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ రాసింది కాబట్టి రేపు కూడా మనకు మహిళా బిల్ వస్తుంది, ఎస్సీ రిజర్వేషన్ వచ్చినాయి, రాబోయే రోజుల్లో కూడా బీసీ రిజర్వేషన్ వస్తున్నాయి. కాబట్టి ఇది రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారు నిర్మించిన రాజ్యాంగం మీద మనం అవుతున్నాం. కాబట్టి మరొకసారి ప్రతి ఒక్కరికి నిజంగా కూడా ప్రతి బడంపేటలో ఉన్న చాలా మంది అన్ని పార్టీలను కలుపుకొని అంబేద్కర్ జయంతి చేసినందుకు ప్రతి ఒక్కరు శుభాకాంక్షలు చెప్తున్నాం. చెప్పండి. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, భారత రాజ్యాంగ నిర్మాత. మరి ఈ సమాజంలో ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా తిరగగలుగుతున్నారు, స్వేచ్ఛగా మాట్లాడగలుగుతున్నారు, సమానత్వ హక్కులతోటి పోరాడగలుగుతున్నారు, సాధించుకోగలుగుతున్నారు. వీటన్నిటికీ కూడా ఒక ముఖ్య కారణము, దిక్సూచి ఎవరయ్యా అంటే మన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఆ మహనీయుని జయంతి సందర్భంగా ఈ రోజు ఇక్కడ బడంపేట్ సర్కిల్లో పాత మున్సిపల్ ఆవరణలో ఉన్నటువంటి విగ్రహానికి నివాళులు అర్పించడం జరిగింది. మరి మన నాయకులు కుమారన్న గారు, గట్టు బాలకృష్ణ అన్న గారు, దర్శన్ రెడ్డి అన్న గారు, ప్రభాకర్ అన్న గారు, అలాగే జగనన్న గారు, విజయన్న గారు, కృష్ణగౌడ అన్న గారు, అమృతనాయుడు గారు, సుధాకర్ గారు మరియు ఇందిరా గారు, ప్రతి ఒక్కరు కూడా, కవిత గారు, ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నందుకు వారితో పాటు ఉన్నటువంటి బాబన్న ప్రతి ఒక్కరి నాయకులు కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నా. ఈ రోజు మనందరము తిరగగలుగుతున్నాం, మాట్లాడగలుగుతున్నాం, ప్రతి ఒక్క కార్యక్రమం చేయగలుగుతున్నాము అనంటే ఇది ఊరికేనే రాలేదు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఎన్నో దేశాలు తిరిగి అన్ని దేశాలలో ఉన్నటువంటి కొన్ని రాజ్యాంగ పీఠికలను, వాటన్నింటిలో అంశాలను, ముఖ్యమైన అంశాలను తీసుకొని మన భారతదేశ సార్వభౌమ గణతంత్ర రికార్డుకి ఈ రోజు పునాది వేసినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ మరి మనకి ఈ హక్కులను కల్పించినందుకు ఈ రోజు మనం ఉండగలుగుతున్నాము. మరి అంబేద్కర్ గారి ఆశయాలను మనం ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్లాలి. ఆ మహనీయునికి నివాళులు అర్పించాలంటే ఆ మహనీయుడు రాసినటువంటి ఈ రాజ్యాంగాన్ని మనం అమలు చేయాల్సిన అవసరం ఉంది, రాజ్యాంగాన్ని ఫాలో కావాల్సిన అవసరం ఉంది. ఈ రోజు పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతే కాకుండా ప్రతి ఒక్కరు కూడా ఏ వర్గానికి చెందిన వాళ్ళైనా కూడా ఈ రోజు అంబేద్కర్ కి నివాళులు అర్పించాలి. ఎందుకంటే ఈ రోజు మనము ఒక హక్కులతోటి బయటికి వెళ్తున్నాం, హక్కులను సాధించుకోగలుగుతున్నాం. కాబట్టి మరి ఆ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఎప్పుడు మరవలేమని సందర్భంగా తెలియజేస్తూ ఆ మహనీయుని ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటూ మరి మీడియా మిత్రులకు, పత్రికా సోదరులందరికీ కూడా మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారం. గౌరవ అంబేద్కర్ గారు ఈ భారతదేశ గొప్ప కలలు కన్నాడు, భారతదేశాన్ని గొప్ప భారతదేశంగా మార్చడానికి. ప్రపంచ నలుమూలలలో ఉన్నదాన్ని ప్రపంచం గురించి అవగాహన చేసుకొని, ప్రపంచంలో ఉన్న చట్టాలను అన్నిటినీ కూడా అవగాహన చేసుకొని, అత్యధికంగా చదివిన గొప్ప వ్యక్తిగా రాజ్యాంగాన్ని రచించటానికి, ఈ భారతదేశాన్ని గొప్ప భారతదేశంగా మార్చడానికి అన్ని విధి విధానాలను ఖరారు చేసిన గొప్ప వ్యక్తి. ఆ రోజులలో ఘోరమైన పరిస్థితి మన భారతదేశంలో. అట్టడుగు వర్గాల వాళ్ళను తొక్కేయబడి వాళ్ళను గుర్తింపు లేకుండా ఉన్న రోజులలో ఒక గుర్తింపు ఇవ్వాలి, మానవ సమాజాన్ని సమసమాజంగా మార్చాలి,
అందరినీ ఒక గౌరవంగా, సమాన గౌరవముగా, భారతీయుడుగా ప్రతి వ్యక్తికి సమాన గౌరవం దక్కాలని, రాజ్యాధికారం దక్కాలని, అన్ని విధాల ఆదుకోవాలని సిద్ధాంతంగానే రాజ్యాంగాన్ని రచించిన గొప్ప వ్యక్తి. ఇతని అడుగుజాడల్లో నడవాల్సిన అవసరం ఉంది. ఇతని ఆలోచన విధానాన్ని ప్రతి ఇంటికి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. సమాజ నిర్మాణానికి మనం అందరము మళ్ళీ ఒకసారి మాటియాల్సిన అవసరం ఉంది. కంకణం కట్టుకొని మనం ముందుకు నడవాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, జై భీమ్ నినాదాన్ని ప్రతి ఇంటికి తీసుకుపోవాలని, ప్రతి వ్యక్తి గొప్ప వ్యక్తిగా మారాలి అనేది ఆయన ఆలోచన కనుక ఆ విధంగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఈ విధానాన్ని అవలంబించాలని, ఆయన అడుగుజాడల్లో నడవాలని నిర్ణయం తీసుకున్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, బీదత్వాన్ని తొలగించాలి అంటే ప్రతి వ్యక్తికి స్కిల్, విల్లు రెండు ఇస్తేనే ప్రతి వ్యక్తి గొప్ప వ్యక్తిగా మారతాడని, దానికి అనుగుణంగా చట్టాలు మారుస్తున్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఒకసారి అంబేద్కర్ గారి శుభాకాంక్షలు మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈరోజు అంబేద్కర్ జయంతి సందర్భంగా బడంపేటలో ఉన్న అంబేద్కర్ గారిని దండవేసి శుభాకాంక్షలు అందరికి సోదరులుగా చెప్పడం జరిగింది. ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన అంబేద్కర్ సంఘం సంబంధించిన చైర్మన్ గారు శ్రీనివాస్ గారు, కమిటీ సభ్యులందరికీ కూడా, అదేవిధంగా ఎక్స్ కార్పొరేటర్స్ అందరికీ, గౌరవ కార్పొరేటర్స్ అందరికీ కూడా నమస్కారాలు. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ. ఏప్రిల్ మాసం వచ్చిందంటే మహనీయుల జయంతుల సందర్భంగా ఒక పవిత్రమైన మాసంగా భావిస్తూ ఉంటాం. జగ్జీవన్ రామ్ ది, అట్లాగే జ్యోతిరావు పూలేది, అంబేద్కర్ గారు. అసలు ఈ మాసం ఒక పవిత్రంగా మనం అందరం భావించుకుంటూ వారికి నివాళులు అర్పిస్తూ ఉంటాం. వారు తీసుకొచ్చిన చట్టాలు కానీ, వారు తీసుకొచ్చిన మార్పు కానీ ఒకసారి మననం చేసుకుంటూ భవిష్యత్ తరాలకు అందించే ప్రక్రియలో ఈరోజు అంబేద్కర్ గారిని దగ్గరికి రావడం జరిగింది. రాజ్యాంగాన్ని రచించి ఈరోజు దేశానికి ఒక దిక్సూచిగా ప్రతి మనిషికి వాళ్ళ హక్కుల్ని రక్షించుకునే విధంగా రాజ్యాంగాన్ని రచించిన అంబేద్కర్ గారికి సూర్యచంద్రులు ఉన్నంత కాలం ఈ మహనీయులని, అంబేద్కర్ గారిని, జగ్జీవన్ రామ్ గారిని, పూలే గారిని సూర్యచంద్రులు ఉన్నంత కాలం మర్చిపోదని గుర్తు చేసుకుంటూ తప్పకుండా వారి ఆశలను సాధించే దిశగా అడుగులు వేద్దాం. మాటలు కాదు, చేతలో చూపించే ప్రయత్నం చేద్దాం. చేతలో చూపించాలంటే ఖచ్చితంగా వెనుకబడ్డ వర్గాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. మొన్న ఈ మధ్య 1 year సంవత్సరం కిందట అసెంబ్లీలో వర్గీకరణ మీద తీర్మానం చేసినప్పుడు చాలా సంతోషపడ్డాం. ఎందుకంటే కొన్ని దశాబ్దాలుగా వర్గీకరణ కావాలని మా సోదరులందరూ ఫైట్ చేస్తున్న సందర్భంలో ఆ వర్గీకరణ చేసి ఇంప్లిమెంట్ చేస్తారు అని ఎక్స్పెక్ట్ చేసినాం. కానీ ఇప్పటి వరకు వర్గీకరణ చేసి అసెంబ్లీలో తీర్మానం చేసి చేతులు దులుపుకున్నట్టు అయిపోయింది. కానీ దాన్ని ఇంప్లిమెంట్ కూడా చేయాలని ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. అదేగాక ఈరోజు గురుకులాలు పెట్టిన సందర్భంలో గురుకులాల్లో ఉన్న పిల్లలందరికీ కూడా, అందులో ఉన్న వాళ్ళందరూ కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంబంధించిన పిల్లలు ఎక్కువగా ఉన్నారు. కాబట్టి వాళ్ళకి మంచి భవిష్యత్తు ఇవ్వడానికి ఏ ప్రభుత్వం కూడా వేషజాలకు పోకుండా అడుగులు వేయాలని కోరుతా ఉన్నాను. బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ అని చెప్పి అందులో ఎస్సీ, ఎస్టీ పిల్లలకు ప్రభుత్వం తరఫున ఫీజులు కట్టి పెట్టేది. కానీ ఈ ప్రభుత్వం వచ్చినాక 2 సంవత్సరాల నుండి 200 కోట్లు వాళ్ళకి పేమెంట్స్ ఇవ్వలేక ఆ పథకాన్ని కూడా అటకెక్కించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. దాదాపు 34,000 మంది పిల్లలు ప్రైవేట్ స్కూల్స్ లలో బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ అని తీసుకొని 34,000 మంది పిల్లల్ని ప్రైవేట్ స్కూళ్లలో వాళ్ళ ఫీజు అంతా కూడా ప్రభుత్వమే చెల్లిస్తా ఉంది. అట్లాంటిది 2 సంవత్సరాల నుండి 200 కోట్లు ఆ స్కూల్స్ కి పేమెంట్ ఇవ్వలేక స్కూల్స్ అన్ని కూడా మేము ఇంకా నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ అడ్మిషన్స్ ఇవ్వమనే లెవెల్లో చేస్తా ఉన్నారు ఈ ప్రభుత్వం. అంబేద్కర్ గారి జయంతి సందర్భంగానే ఒకసారి రివ్యూ చేసుకుని ముఖ్యమంత్రి గారు బెస్ట్ అవైలబుల్ స్కూల్ సంబంధించిన స్టూడెంట్స్ కి ఇబ్బంది లేకుండా ఫండ్స్ రిలీజ్ చేయాలి. తర్వాత ఫీజు రియంబర్స్మెంట్ సంబంధించి రాజశేఖర రెడ్డి గారు, కేసీఆర్ గారు ఏదైతే అమలు చేసుకుంటూ వచ్చిన్నారో దాంట్లో కూడా ఎక్కువ మంది ఎస్సీ, ఎస్టీ పిల్లలు ఎక్కువగా ఉంటారు. కాబట్టి ఫీజు రియంబర్స్మెంట్ కి సంబంధించి దాదాపు 12,000 కోట్ల రూపాయలు ఈరోజు బకాయిలు ఉన్నది. అవన్నీ కూడా పేమెంట్ ఇచ్చేటట్టు ఈ ప్రభుత్వం చొరవ తీసుకోవాలని, అంబేద్కర్ గారి ఆశయాలు సాధించాలంటే ఇవన్నీ అడుగులు వేయాలి. గతంలో కేసీఆర్ గారు దళిత బంధు లాంటి కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. ఎందుకంటే ఒక వెనుకబడ్డ పిల్లోడికి ఏదన్నా ఆసరా కల్పిస్తే ఒక 20 లక్షలు ఇస్తే మంచి బిజినెస్ స్టార్ట్ చేయగలుగుతాడు, 10 మందికి ఉపాధి కల్పించగలుగుతాడు అనే ఆలోచనతో 10 లక్షలతో దళిత బంధు లాంటి కార్యక్రమాన్ని దేశంలో ఎక్కలేని విధంగా తీసుకొచ్చారు. బట్ ఈ ప్రభుత్వాలు ఏమన్నా ఉండనియండి, వెనుకబడ్డ వాళ్ళని ఖచ్చితంగా ముందుకు తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా అడుగులు వేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ 125
అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టుకున్నాం. మనం 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టుకున్నాం. కానీ 2 సంవత్సరాల నుండి దానికి లాక్ చేసి అట్లాగే పెట్టుకున్నారు. కానీ ఆ మహనీయుని గౌరవించుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉంది. ఇప్పటికే నీ ప్రభుత్వం అది ఎవరు కేసీఆర్ గారు పెట్టిందని చూడకుండా ఆ మహనీయుడు ఎక్కడున్నా చేతులకి దండం పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే సెక్రటరీకి వెళ్తున్న ప్రతి ఒక్కరు కూడా అంబేద్కర్ గారిని గుర్తు చేసుకుంటూ వెళ్ళాలని అంబేద్కర్ గారి పేరున సెక్రటరీ ఏర్పాటు చేసుకోవడం అనేది చాలా గొప్ప విషయం. పక్కన ఆ గేట్ లోపలికి వెళ్తూ సెక్రటరీ లోపలికి వెళ్తున్నప్పుడు పక్కన అంబేద్కర్ గారిని చూసి తప్పు చేయకుండా ఉండడానికి భయంతో ఉండాల్సిన అవసరం ఉంది, బాధ్యత ఉండాల్సిన అవసరం ఉందని నిలువెత్తు విగ్రహాన్ని అక్కడ ఏర్పాటు చేసుకున్నాం. ప్రభుత్వం బేసిజాలపోకుండా ఆ విగ్రహాన్ని లాక్ తీసి అందరికి దర్శించుకునే భాగ్యం కలిగించాలని మనస్ఫూర్తి కోరుకుంటూ అందరం కూడా అన్ని పక్కన పెట్టి అంబేద్కర్ ఆశయం సాధించడానికి అడుగులు ముందులేదు.